వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. అయితే బ్యాచ్ అయితే 33 రోజులు కోర్స్ ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా ఉన్నారు. ఎంత రేటింగ్ ఇస్తారనేది లాస్ట్లో చూద్దాము. అయితే కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విషయం వాళ్ళని సాటిస్ఫాక్షన్ కలిగేలా చేసింది, దానితో పాటు వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకున్నారు, అండ్ రమేష్ మేకప్ స్టూడియో వాళ్ళకి ఏం నేర్పించింది అనేది ఈరోజు మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, ఒకసారి మీరు చప్పట్లు కొట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కోర్స్ పూర్తి చేసుకున్నందుకు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే మీ చేతిలో ఒక వృత్తిని మీరు తీసుకుని బయటికి వెళ్తున్నందుకు, అండ్ మీరు చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటారు ఫ్యూచర్లో. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 33 రోజుల కోర్సులో మీరేం నేర్చుకున్నారు, ఏ పాయింట్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఫ్యూచర్ మీద ఎలాంటి అవగాహన కల్పించింది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు, అండ్ 33 రోజుల కోర్సులో మీకు ఏది సాటిస్ఫాక్షన్ అనిపించింది? సార్, నేను ఇక్కడికి రావడం, నాకు మేకప్ అంటే అసలు ఏంటో నాకు ఏం తెలియదు సార్. సార్, నేను జీరో మైండ్తో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను నేర్చుకుంది ఏంటి అని అంటే 33 డేస్లో అసలు నేను మేకప్ ఆర్టిస్ట్ని అవ్వగలనా, 33 డేస్లో సార్ నేను ఈ కోర్స్ కంప్లీట్ చేయగలను నాకు అనుమానంతో నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నాకు క్లారిటీగా తెలిసింది ఏంటి అని అంటేను 33 డేస్లో ఇంత ఈజీగా నేర్పించేవే మాకు సారు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ టైప్స్ ఆఫ్ స్కిన్స్ గురించి కానీ, సార్ నెయిల్ ఆర్ట్ గురించి కానీ, హైడ్రా ఫేషియల్ గురించి కానీ, సార్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో కాస్మెటాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. సార్ మాకు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, మాలో ఉన్న భయాన్ని పోగొట్టడం నాకు వెరీ సాటిస్ఫైడ్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 33 డేస్ కంప్లీట్ చేసుకొని నేను బయటికి మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళగలను అన్న ఒక అనుమానం నాలో ఉండేది. సార్ నా కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాలో వచ్చాయి సార్. ఇప్పుడు నేను చెప్పగలను నేను మేకప్ ఆర్టిస్ట్ని అనేసి. ఓకే, గుడ్. ఇక్కడ 33 రోజులు కోర్స్ పూర్తి చేశారు కదా, మీ మీద మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే మీరేం చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? సార్ నేను సార్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ నాలో వచ్చింది. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సార్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనేసి అని అంటేను సార్ నేను ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ, సో యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసి కానీ, సో నేను నా గురించి నేను పర్సనల్గా లోన్ తీసుకొని అయినా సరే దీన్ని ముందుకి రన్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను సార్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం నాలో ఖచ్చితంగా వచ్చింది. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నన్ను నేను ఒక 2-3 మంత్స్లో ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను అన్న ఒక ఆలోచన అయితే నాలో ఉంది సార్. వెరీ గుడ్. ఖచ్చితంగా నన్ను నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. సో దానికి నేను ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నాను అనేసి అని అంటేను ఈ 33 డేస్ టైంలో నేను జీరో మైండ్తో వచ్చి ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా నేను ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతున్నాను అనేసి అని అంటేను సార్ మేము ఇక్కడ నేర్చుకున్న స్కిన్ టోన్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, సో మాలో ఉన్న ఒక భయం కానీ పోగొట్టుకొని ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి బయట మమ్మల్ని స్టడీ కంప్లీట్ అయిన తర్వాత కానీ అందరూ జాబ్ చేస్తున్న టైంలో వీళ్ళు ఇంట్లో ఉండడం ఏంటి అనేసి నన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళకి నేనేంటో నిరూపించుకోవాలన్న ఒక కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చాను. సో నేను నేను మార్కెటింగ్ చేసుకుంటాను సార్, సోషల్ మీడియా యూజ్ చేసుకుంటాను. సో నన్ను ఎవరైతే తిను చేయగలదా, ఇంత స్టడీ ఉన్నా తను బయటికి వెళ్ళలేకుండా ఉంది అనేసి నన్ను ఎవరైతే పాయింట్ చేశారో వాళ్ళ ముందు నేను నిల్చొని ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను సార్. సార్ నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను మా వారి సపోర్ట్తో ఇక్కడికి వచ్చాను సార్. నా బాబుని గిట్ట నేను ఇంటి దగ్గర వదిలేసి సో ఇక్కడికి వచ్చాను అనేసి అని అంటేను సార్ వాళ్ళకి ఎదురు నిల్చోవాలన్న ఒక ఆ ధైర్యంతో ఇక్కడికి వచ్చాను. కానీ వాళ్ళకి ఎదురు నిల్చుంటా అన్న ఒక ధైర్యం మాత్రం నాలో వచ్చింది ఖచ్చితంగాను. నేను వాళ్ళకి చెప్పగలిగేది ఓకే సార్, మనము చేయలేకపోయినా పక్కన వాళ్ళు చేయలేరు అన్న ఒక పాయింట్ మాత్రం ఎప్పుడు అనకూడదు. వాళ్ళు చేయలేకపోయినా నువ్వు చేస్తావు అన్న ఒక ఎంకరేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఇవ్వాలి సార్. సో ఈరోజు డిగ్రీలు వేసిన సార్, బీటెక్ కంప్లీట్ అయినా సార్ జాబ్ కావాలని సార్ కొన్ని కోర్సులు సపరేట్ తీసుకొని గిట సార్ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అలాంటి అబ్బాయిలు అవ్వని అమ్మాయిలు అవ్వని సో వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేసేది ఒకటే, సో మన స్టడీతో సంబంధం లేదు, సో మన ఆలోచన మనల్ని ముందుకు నడిపించాలి సార్. సార్ పక్కన వాళ్ళు ఏమంటారో సార్ ఆ ఫీల్డ్లోకి పోతే సార్ అమ్మాయిలు మాత్రమే వెళ్ళాలి, అబ్బాయిలు వెళ్ళొద్దు, సో ఆ ఫీల్డ్ కరెక్టేనా, వాళ్ళు ఎంచుకున్న అది పాయింట్ కరెక్టేనా అని అనుకుంటే మాత్రం ఎలాంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకోకుండా
ఈజీగా ఇక్కడికి వచ్చి వీళ్ళని కన్సల్ట్ అయ్యి సో దీంట్లో జాయిన్ అవ్వడం చాలా బెస్ట్. సో మళ్ళీ టైం సేవింగ్ ఉంటుంది, దీంట్లో ఇన్కమ్ చాలా గెయిన్ చేసుకోవచ్చు సార్. ఐ మీన్ అదే టైం మనము ఫ్యామిలీతో ఉంటూ కూడా మనము బయటికి వెళ్ళి బిజినెస్ లాగా చూస్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి కానీ చదువు ఉండి కూడా జాబ్ వేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, అబ్బాయిలకు కానీ, ఇంట్రెస్ట్ ఉన్న మదర్స్కి కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సార్. ఏమంటారు బయట ఇప్పుడు నేను చూసిన కొన్ని ఇన్స్టిట్యూట్స్ సో దానిలోకి వెళ్ళా రమేష్ మేకప్ అకాడమీ చాలా బెస్ట్ సార్, చాలా అంటే చాలా బెస్ట్. సో నేను 5కి 5 రేటింగ్ ఇవ్వగలను దీనికి. ఫ్యాంటాస్టిక్. మిమ్మల్ని ఎలా రెడీ చేసింది ఎవరు? సార్ 8th క్లాస్ అమ్మాయి అంట సార్, తను మా ఇన్స్టిట్యూట్లో కొత్తగా జాయిన్ అయింది, 10 days అవుతుంది. తను ఈరోజు నన్ను ఇలా నా అవుట్పుట్ తను రెడీ చేసింది. కృతి. హలో కృతి, ఏమా 8th క్లాస్ చదువుకుని ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? సార్ ఇప్పుడు మా ఏజ్ పిల్లలందరూ ఫోన్స్ టీవీ అట్లా చాలా చూస్తుంటారు, ఎందుకంటే టెక్నాలజీ ఇలా మారింది కాబట్టి. ఇప్పుడు మాకు ఇప్పుడు నేను ఎందుకు ఇంత లేట్గా జాయిన్ అయినా అంటే మాకు అక్కడ మేము స్కూల్కి జాయిన్ అయినాం అందుకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కొంచెం హెయిర్ స్టైల్స్ మరీ అంత అవగాహన లేదు, కానీ ఇంట్రెస్ట్ ఎవరైనా నేర్పిస్తే చెక్కున నేర్చేసుకుంటా. నా ఇంట్రెస్ట్ని మా పేరెంట్స్ ఎందుకు కాదనకూడదు అని చెప్పి ఇలాంటి ఒక మంచి స్టూడియోలో నన్ను అకాడమీలో జాయిన్ చేసినాను. ఇది మంచి స్టూడియో అని మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఎక్స్ప్లెయినింగ్ బాగుంది, ప్రాక్టికల్స్ ఏ రోజుకి ఆ రోజే ప్రాక్టికల్స్ చేపిస్తారు, అందరు మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు, అసలు బాగుంటుంది. ఓకే, సో 8th క్లాస్ చదువుకున్నావు కదా, దీని మీద నీకు ఎలాంటి అవగాహన వచ్చింది? సార్ ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు ఎవరైనా మేకప్ లేకుండా వెళ్ళలేరు. ఇప్పుడు నేను మేకప్ పెట్టాలని కాదు, ఒక హాబీ లాగా తీసుకొని నా ఫ్యామిలీ మెంబర్స్కే చేయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు నా స్టడీస్ అయిపోయినాక పెట్టుకో. ఓకే, స్టడీస్ అయిపోయిన తర్వాత నువ్వైతే మేకప్ ఆర్టిస్ట్గా రాణించగలుగుతావు. ఎవరికి చేస్తావు అంటే కెరీర్ ఆపర్చునిటీ ఏ విధంగా చూస్ చేసుకుంటావు, ఎలా మార్కెటింగ్ చేసుకుంటావు? నేను నా సెల్ఫ్ మార్కెటింగ్ ద్వారా వస్తాను. కెరీర్ ఆపర్చునిటీ కింద ఎలా చూస్ చేసుకుంటావు అంటే ఎవరి దగ్గర వర్క్ చేస్తావా, సొంతంగా పెట్టుకుంటావా? సొంతంగా పెట్టుకుంటా. వాట్ ఏ కాన్ఫిడెన్స్. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీకు ఇంకా మంచి జరగాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో పాటు నా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆల్ ద బెస్ట్. రమేష్ అకాడమీలో 8th స్టాండర్డ్ పిల్లలు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు అని అంటే మీనింగ్ ఇక్కడ మేకప్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. సో డిప్లొమా ఎవరైనా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉంటే 33 రోజులు మీద కాదనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, చేతి వృత్తికి సంబంధించి మీ చేతిలో ఏదైనా వర్క్ ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడైనా పర్లేదు, అండ్ లైఫ్ టైం కార్డు కూడా ఇస్తారు. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి జాయిన్ అవ్వచ్చు. అయితే మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? మౌనిక. మౌనిక. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు, మీకే సాటిస్ఫాక్షన్ పాయింట్ కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత? యాక్చువల్గా నేను ఒక బ్యూటీషియన్ని. నేను ఫస్ట్ థింగ్ నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందో అది చెప్తాను ఫస్ట్. నేను అంటే స్టడీ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటే అసలు ఈ ఫీల్డ్లోకి వస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఇంటర్ చదువుకున్న తర్వాత ఇంటర్ అయినా చదువుకుంది అని చాలామంది అనడము, అంటే నేను అనుకున్నాను అంటే ఇంటర్ చదివితే లైఫ్ లేదా, ఎందుకు ఉండదు, ఉంటుంది ఖచ్చితంగా. లేదు నేను ఖచ్చితంగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి బ్యూటీ ఫీల్డ్లోకి వెళ్ళా. బ్యూటీషియన్ నేర్చుకున్నాను, జాబ్ చేశాను, ఒక బ్యూటీషియన్ని నేను కంప్లీట్గా. దాని తర్వాత నాకు ఒక ప్యాషన్, నేను ఒక మంచి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఒక 2 years సెర్చ్ చేశా, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నీ సెర్చ్ చేశా, బయట చూశాను. కానీ నాకు 2 years సెర్చ్ చేశా కూడా నాకు ఎక్కడ మంచిగా అనిపించలేదు. కానీ రమేష్ మేకప్ అకాడమీ ఎప్పుడైతే విన్నానో నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారి ఎలా అంటే ఒక నక్షత్రాల మధ్యలో సూర్యుడు చంద్రుడు ఉంటే ఎలా ఉంటుందో నాకు ఎగ్జాక్ట్గా అలా తగిలింది. నేను సెలెక్ట్ చేసుకునేది కరెక్టా రాంగ్ అని కూడా కొంచెం డౌట్గా ఉండే. బట్ ఇక్కడికి వచ్చాక నేను తీసుకున్న స్టెప్ మాత్రం 100కి 1000% కరెక్ట్ స్టెప్ వేసాను అని నాకు అనిపించింది. చాలా అంటే చాలా. అండ్ ఇంకొకటి నాకు దీంట్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకు 1 year వరకు అంటే ఎలాంటిదైనా ఇప్పుడు వచ్చామా, నేర్చుకున్నామా, వెళ్ళామా, టాటా బాయ్ బాయ్ అంతవరకు. కానీ అలా కాదు, లైఫ్ టైం రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు మనం రమేష్ మేకప్ అకాడమీతో. అది ఎవరు ప్రొవైడ్ చేయలేరు.
అండ్ అది సో కొత్త లైఫ్ టైం కార్డు ఒకటి ఇస్తారు. కార్డ్ ఒకటి ఇస్తారు. సో మనకి ఎప్పుడు ఏది మర్చిపోయినా, ఎక్కడ ఏ డౌట్ ఉన్నా దానికి మనం మళ్ళీ రావచ్చు, మళ్ళీ కన్సల్ట్ అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకసారి నేర్చుకోవచ్చు. అస్సలు కొంచెం కూడా వాళ్ళు అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అంత ఫ్రెండ్లీగా నేను ఎక్కడా చూడలేదు. వెరీ గుడ్. అండ్ ఇంకొకటి దీంట్లో అంటే మేకప్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంత ట్రెండ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెనకాల ఎన్ని బాధలు ఉన్నా మన ఫేస్, మన అంటే అవుటర్ లుక్ చూసి అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మనం వెనకాల ఎన్ని ఉన్నా, మనం ఎంత ఏడ్చి ఇంట్లో ఏం చేసి వచ్చినా మనం మేకప్ వేసుకొని బాగా రెడీ అయ్యామంటే ఆటోమేటిక్గా మనకు ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు అంత ట్రెండ్ అంతా వాటి మీదే వెళ్తుంది. అది లేకుండా ఇంకా ఏదీ లేదు. అసలు మెయిన్గా మేకప్ లేకుండా ఏ ఫంక్షన్ లేదు, మేకప్ లేకుండా ఇంట్లోంచి మనిషి బయటికి వెళ్ళేది లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చినందుకు నేను ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని చాలా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది రమేష్ మేకప్ స్టూడియోకి వచ్చి జాయిన్ అయ్యాక. అండ్ ఇందులోకి వచ్చాక నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగాయి. చాలా అంటే చాలా. అంటే మనకి మేము చేస్తుంది రైటా రాంగా అని కాకుండా మేము ఏం చేసినా సరే ఆ మిస్టేక్ని కూడా ఎంత బాగా రెక్టిఫై చేస్తారంటే అంత బాగా రెక్టిఫై చేస్తారు. నువ్వు చేసింది తప్పు అన్నట్టు కాకుండా దాన్ని చాలా బాగా మమ్మల్ని ఒక అంటే రాయని కాస్త వజ్రంలా మార్చడం అంటే అది రమేష్ మేకప్ స్టూడియోకే సాధ్యం, వేరే ఎవరికి సాధ్యం కాదు అది. ఓకే, మీరు కెరీర్ పాయింట్ నుంచి చూసినప్పుడు మీ లైఫ్లో మీరు ఏం చేయగలుగుతారు అనిపించింది? అంటే ఇక్కడ జాయిన్ అయ్యి బయటకు వెళ్తున్నారు కదా, ఏం చేయగలుగుతాను అనిపించింది? అఫ్కోర్స్ నేను ప్రొఫెషనల్లో మంచి స్టేజ్కి రీచ్ అవ్వాలి అని నాకు చాలా హోప్ ఉండే. దాన్ని నేను రీచ్ అవ్వగలుగుతానని నాకు ఫ్యూచర్ కనిపించేసింది ఇక్కడికి వచ్చాక. ఎలా అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోగలిగారు? నేను అలా చూసుకోగలిగా ఒక స్టేజ్లో. అది ఇందులో జాయిన్ అయ్యాకే నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. మీరు మాట్లాడుతుంటే కాన్ఫిడెన్స్ నాకే తగులుతుంది, తెలుస్తుంది కూడా నిజంగానే చాలా మాట్లాడారు. సో మీరు ఎవరికైనా రెఫరెన్స్ ఇస్తారా మీ ఫ్రెండ్స్కి? ఖచ్చితంగా ఇవ్వను అనేది లేదు. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వాలనుకుంటే ఇలాంటి అకాడమీలోనే జాయిన్ అవ్వాలి. పేరు చెప్పను, నేను రమేష్ మేకప్ స్టూడియో అని నేను పేరు చెప్పను, బట్ ఇలాంటి మేకప్ స్టూడియోలోనే జాయిన్ అవ్వాలని మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఆల్ ద బెస్ట్ మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియో. థ్యాంక్ యూ. మాలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని ఇలా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీలాంటి స్టూడెంట్స్ ఇక్కడ ఇంకా ఇన్స్పైర్ అయ్యి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో ఎంతో కాన్ఫిడెంట్గా ఆ రమేష్ మేకప్ స్టూడియో నుంచి బయటకు వెళ్ళేటువంటి స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు, మేము ఇలా నిలబడగలుగుతాము అండ్ మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడో ఉన్నాయి, మమ్మల్ని మేము ఎక్కడో చూసుకుంటున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ముందే ఇమాజిన్ చేసుకొని ఫర్దర్గా నా లైఫ్లో నేను ఇలా సెటిల్ అవుతాను అనేటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకున్నారు. దట్ ఈజ్ రమేష్ మేకప్ అకాడమీ. సో ఒక్కసారి అందరం చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకొక ఫీడ్బ్యాక్ చూడండి, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో సార్. మీ పేరు? నా పేరు దివ్య సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చూసారు ఇక్కడ? సార్ నేను హైదరాబాద్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను సార్. నేను బయట ఎక్కడ నేర్చుకుంది ఇక్కడ నేర్చుకున్నానని నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఇంకోటి థ్యాంక్స్ టు రమేష్ సార్. ఎందుకు అనంటే చాలా పేషెన్స్గా సార్ వచ్చి పాయింట్ టు పాయింట్ ఏంటి అనేది మనకి రెక్టిఫై చేసి చెప్తారు. ఏదైనా కానీ ఎలా టీచర్ ఎలాగైతే స్పెల్లింగ్స్ చెప్తుందో సేమ్ అదే విధంగా సార్ కూడా వచ్చి అన్నీ చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి ఇంకోటి సార్ పుష్ బ్యాక్ చేస్తుంటారు, లేదు యూ క్యాన్ డూ ఇట్, కమాన్ చేయండి అని చెప్పేసి పుష్ చేస్తూ ఉంటారు. ఇంకోటి మనకు వచ్చేసి మేము ఉన్నాము, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు చేయగలుగుతారు, చేయండి, అది ఎలా రాదో మనం చూద్దాము అని చెప్పేసి కాన్ఫిడెన్స్ మాత్రం బాగా ఇస్తారు సార్. ఆ కాన్ఫిడెన్స్తోనే మనము రాకపోయినా చేయగలుగుతామనే ఒకటి మైండ్ సెట్ ఉండిపోతుంది సార్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎలా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకొని? సార్ యాక్చువల్లీ నేను బయటకు వెళ్ళేసి అకాడమీనే స్టార్ట్ చేద్దామనే చూస్తున్నాను సార్. నేను సార్ని బాగా ఐడెంటిఫై చేస్తున్నాను. సార్ ఏ విధంగా చెప్తున్నారు, సార్ ఎలా చేస్తున్నారు, ఏంటి మనకి ఏం చెప్తున్నారు, మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది అవన్నీ రెక్టిఫై చేసుకొని సార్తో కనుక్కుంటూనే ఉన్నాను సార్. అదేనా మిస్టేక్స్ సార్ ఒకటి కాన్ఫిడెన్స్ మాకేమి ఇచ్చారు అని అంటే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మీకు ఉన్నాము అనే హోప్ మాత్రం ఇచ్చారు సార్. ఆ హోప్తోనే మేము బయటకు వెళ్ళి బిజినెస్ చేసుకోగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది సార్. వెరీ గుడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
రమేష్ మేకప్ స్టూడియోలో సో స్టూడెంట్స్ చెప్తూనే ఉన్నారు, మేము కూడా సొంతగా ఒక అకాడమీ పెట్టుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు క్రియేట్ అయిందని చెప్పేసి. రియలీ గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక స్టూడెంట్ కూడా తన ఫీడ్బ్యాక్ని చెప్తారు, అంటే ఇక్కడ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? అపర్ణ సార్. మీరు ఇక్కడ ఎలా జాయిన్ అయ్యారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ దొరికింది, ఫ్యూచర్ మీద ఎలాంటి అవగాహన దొరికింది? సార్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది సార్. యాక్చువల్లీ నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది సార్, 3 పిల్లలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ నాది. మా ఆయన ఒక ఆటో డ్రైవర్. తను ఒక్కడే చేసి నేను కూడా ఒక ఇంట్లో కుక్గా వర్క్ చేసేదాన్ని సార్. 5 years 6 months బాబుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని నేను ఒక కుక్గా వర్క్ చేసేదాన్ని సార్. ఎక్కడ మీది? శంషాబాద్ సార్. అయితే అట్లా 5 years చేశాను సార్. నేను 5 years చేసినా కానీ నా పిల్లలకు నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోయాను సార్. గవర్నమెంట్ స్కూల్లోనే 3 పిల్లల్ని చదివిస్తున్నాను సార్. నా లైఫ్ ఎలాగో పాడైపోయింది, నా పిల్లల లైఫ్ కూడా అలా కావద్దు అని చాలా చూశాను సార్. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసి నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను సార్. మా ఆయన కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేడు సార్. వద్దు, చేయలేవు నువ్వు, కాదు నీతోని అన్నాడు సార్. ఎందుకు కాదు అంటున్నావు, నేను చేయగలుగుతాను అని గొడవ పెట్టుకున్నాను. అవసరమైతే నీ దగ్గరికి నేను వెళ్ళిపోయినా సరే నేను చేసుకొని నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇస్తాను తనతోని అని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఎడ్యుకేషన్ లేదు సార్. నేను మేడంని కలవడం జరిగింది, సార్ని కలవడం జరిగింది. నాకు ఎడ్యుకేషన్ లేదు. ఎందుకు భయపడుతున్నావు, 0 knowledgeతో ఇక్కడికి వచ్చి ఏం చదువుకొని వాళ్ళు కూడా వచ్చి చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు భయపడవు. సార్ కానీ మేడం కానీ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు సార్. ఆ సపోర్ట్తో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. 33 daysలో నేను అనుకున్న దానికంటే ఎక్కువ నేను చేయగలిగాను సార్. గ్రేట్. ఇప్పుడు మా ఆయనకు నేను సక్సెస్ అయ్యానని చెప్పగలను సార్. 33 daysలో ఈ లుక్ నేను చేయగలిగాను సార్. వీళ్ళిద్దరిని రెడీ చేసింది మీరేనా? లేదు సార్, తను ఈ లుక్ నేను చేయగలిగాను సార్. సో తను మీరే రెడీ చేశారు? అవును సార్. చూసారు కదా మేక్ ఓవర్ ఏ విధంగా ఉంది అనేది. ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాలెడ్జ్ మీకు ఆటోమేటిక్ ఒక ట్రాన్స్ఫార్మ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక స్టార్ డమ్ని క్రియేట్ చేసేంత ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మాత్రమే చూసారు. ఆ మేక్ ఓవర్ చూస్తే చిన్న పిల్ల మీరు డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మనిషి యాటిట్యూడ్తో పాటు వర్క్ స్టైల్తో పాటు అండ్ ఒక మనిషిని మేక్ ఓవర్ చేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనిపిస్తుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అపర్ణ గారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. సో అలా ఉంటుంది రమేష్ మేకప్ స్టూడియోలో. చాలా బాగా రెడీ చేశారు, మేక్ ఓవర్ చాలా బాగా చేశారు. అండ్ ఎంత టైం పట్టిందండి మీకు ఇది? పట్టింది సార్, 3 hours పట్టింది. 3 hours పట్టింది. సో 3 గంటలన్నీ ఒక మేక్ ఓవర్కి ఒక మహాలక్ష్మిలాగా రెడీ చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యూచర్ ఏమేంటి? నా ఫ్యూచర్ ఏంటంటే సార్, నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. రమేష్ అకాడమీ నుంచి నేను వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్ అవుతానని నమ్మకం నాకు వచ్చింది సార్. రమేష్ మేకప్ అకాడమీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను నాకు లైఫ్ లాంగ్ ఈ అకాడమీ నాకు సపోర్ట్ ఇస్తాను కూడా కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నా భర్త చిన్న ఎంప్లాయీ సార్, ప్రైవేట్ ఎంప్లాయీ. నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని నార్మల్గా. నెలంతా ఒక 5,000 సంపాదిస్తే సరిపోతుంది అనుకున్నాను. నా పిల్లల ఫీజు, మా ఇద్దరం కలిసి మేము ఏదో బ్రతకగలము అన్నంతగా ఉన్నాం సార్. మా పాపకు చిన్నప్పటి నుంచి డాక్టర్ చదవాలని ఇంట్రెస్ట్. అయితే మమ్మీ నేను డాక్టర్ అవుతానంది. నేనేం చేయాలి అనుకున్న టైంలో నేను బయటికి వెళ్ళి అసలు ఇంట్రెస్ట్ ఏది నేను పెట్టేటంత లేను సార్. గవర్నమెంట్లో బ్యూటిషియన్ నేర్చుకొని బయట అప్పు చేసి నేను బ్యూటిషియన్ ఒక ఆమె సేల్ చేసుకున్నాను. తీసుకుని ఆమె నన్ను మోసం చేసి అమ్మేసి వెళ్ళిపోయింది. అప్పు చేసిన ఇంట్రెస్ట్ కట్టాలి, ఇల్లు నడిపించాలి. అప్పుడు నేనేం చేయాలి? నా భర్త వద్దు అన్నాడు, అయినా నేను తీసుకొని ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి? సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. మా పాప ఉంది నాకు అనేసి ఏం చేయాలని నేను ఆలోచిస్తే ఒక బ్యూటిషియన్ నన్ను దగ్గర తీసుకొని, లేదు నేను చెప్పినట్టు నువ్వు ఇలా చెయ్యి అనింది. నా దగ్గర మార్నింగ్ లేవు, నీ పని నువ్వు చేసుకో, 2 hours నా దగ్గరికి రా, బ్యూటిషియన్ నేను నేర్పిస్తాను. ఏమని మోసం చేసిందంటే నేను అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోలేదు. నేను అడ్వాన్స్ కోర్స్ నేను అమ్మాయిని ఇస్తాను, బ్యూటిషియన్ ఇస్తాను, నీకు బ్యూటిషియన్ అమ్మేస్తున్నాను తీసుకోనింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ బ్యూటిషియన్ నడవదు సార్, రెంట్ డబ్బులు కూడా రావు. అప్పుడు నేనేం చేయాలి అంటే నా స్టిచ్చింగ్ ఉపయోగపడింది. అక్కడ స్టిచ్చింగ్ చేస్తూ నా రిలేషన్ అందరికీ, నా కోడలు సార్ తనకంతా తెలుసు, నా రిలేటివ్స్ అందరికీ నేను బ్యూటిషియన్ అని చెప్పాను. కానీ అక్కడ ఏ ఇన్కమ్ లేదు. నా భర్త కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను నా కూతురు కోసం వచ్చారు. అక్కడ అయిన తర్వాత నేను బ్యూటిషియన్కి అక్కడ నేర్చుకున్న తర్వాత ఆమె 2 hours రోజు 4 o'clock లేవాలి, ఇంట్లో వర్క్ చేయాలి, పిల్లల్ని చూడాలి, భర్తను పంపించాలి, పిల్లల్ని చేయాలి, షాప్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, 5 o'clock మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి, అడ్వాన్స్ కోర్సు. అలా 2 నెలలు నేర్చుకొని సక్సెస్ అయినాను. 5,000 బదులు దానికి ఒక 30,000-40,000 నేను సంపాదిస్తున్నాను. ఓకే, సంపాదిస్తున్నాను. ఈ క్లాప్స్ మళ్ళీ ఉండే సార్, ఈ క్లాప్స్ మళ్ళీ ఉండే. నా భర్త ఇంత ఉంటే నేను ఇంత ఉన్నా, నేను ఎదిగాను కదా అనుకునే టైంలో నేను తిరిగి చూస్తే నా దగ్గర ఇన్కమ్ ఎందుకు లేదు, నా పాప ఫీజు కట్టలేకపోతున్నాను ఎందుకు అని చూస్తే నా భర్త 0 ఇన్కమింగ్ ఉండు, ఫుల్ ప్రాబ్లం చేసుకొని ఉండు. నా భర్త నేను పోషిస్తున్నా సార్, నా పిల్లలను నేను పోషిస్తున్నాను. డాక్టర్ అడిగిన నా కూతుర్ని 1 సంవత్సరం ఇంట్లో కూర్చోబెట్టిన. ప్రతి ఒక్కరు అడిగారు, ఏమైంది మీ పాప ఇంట్లో ఉందంటే నీట్కి ప్రిపేర్ అవుతుందని చెప్పారు. డబ్బులు లేక చదివించలేదన్న ఊరికి తెలియకుండా చెప్పాను. నాకేం కావాలి, ఏం చేయాలని ప్రెజర్ పెట్టి బాగా స్టిచ్చింగ్, బ్యూటిషియన్ ఎంతవరకు అంటే చెప్పొద్దు సార్. నేను అంత ప్రెజర్, నన్ను చూసిన వాళ్ళే అన్నారు, ఇంతవరకు ఎందుకు చేస్తాను, నీ హెల్త్ గురించి నువ్వు ఆలోచించమంటే లేదు. నా భర్త పేరు ఎక్కడ తీయలేదు, ఎవరికి చెప్పలేదు. లేదు నేనేదో నా కూతురు కోసం నేను ప్లాట్ కొనాలి, నేను గోల్డ్ కొనాలి అలా చెప్పాను. కానీ నా భర్త ఇన్కమ్ 1 రూపీ కూడా లేదు సార్. తన శాలరీ మొత్తం ఇంట్రెస్ట్గా పెడతాడు, ఇంట్రెస్ట్ పెట్టాలి, అలాంటి ప్రాబ్లం చేసుకుంటూ. ఇప్పుడు నా పాపకి 18 years. నా సిచ్యువేషన్ ఏంది, నేను ఏం చేయాలి? 18 years. ఒక చిన్న ఈవెంట్ చేసుకున్నప్పుడు చూసుకుంటే ఇన్కమ్ మంచిగా ఉంది. అప్పుడు ఆలోచించాను, ఇంత చిన్న ఈవెంట్ చేస్తే ఇంత ఇన్కమ్ ఉంది. నాకు మేకప్ అవసరం సార్ చాలా. ఆ మేకప్ చేస్తే నేను 1 week చేయాల్సిన పని 1 week వచ్చిన ఇన్కమింగ్ నాకు 2 hours వస్తుంది. అప్పుడు ఆలోచించాను, నాకు కావాల్సింది మేకప్ నేర్చుకుంటే నా ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. సో మీకు ఎక్కడికి వచ్చా కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళందరూ సాక్షిగా ఒక మాట చెప్తాను, మీ డాటర్కి జాబ్ ఏదైనా కావాలంటే నేను ఇస్తా నా దగ్గర. ఓకే, ఒకవేళ మీకు ఏదైనా ఫినాన్షియల్ నీడ్ ఉంటే నాకు చెప్పండి. చెప్తున్నాను, నీడ్ ఉంటే చెప్తున్నాను. రెండోది ఏంటంటే చెప్తున్నాను, నీడ్ ఉంటే దానికి హెల్ప్ చేస్తాను. మూడోది, మీరు స్వతహాగా ఏదైనా చిన్న దాంతో స్టార్ట్ చేసిన ప్రమోషన్ నేను చేసి పెడతాను. ఓకే, ప్రమోషన్ నేనే దగ్గర చేసి పెడతాను. నేను MBBS అవుతాను అని అన్నది, అది నేను చేయలేక తన డబ్బు లేదు బెట్ట అనేసి ఏదన్నా చిన్న డాక్టర్ పోస్టు చేసేటంత చదివిస్తున్నాను సార్. నేను చేసే పని అంతే. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నాకు ఈవెంట్స్ రావాలి, నేను మేకప్ చేయాలి, నా భర్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, నా పిల్లలను చదివించాలి. 18 years పాప, ఈరోజు నా పిల్లలకు ఫుడ్ కూడా పెడతలేను. ఈ 1 month నా భర్త చూసుకోలేకపోయినా అంటే నేను ఏ పొజిషన్లో మేము ఉండవచ్చు. నేను ఇక్కడ రావడానికి కూడా కానీ కొన్ని ప్రాబ్లమ్స్. 7:30 అవుతుంది సార్, April 3rd 7:30 నేను సోఫా మీద కూర్చున్నాను. నేను వచ్చేటంత సీన్ లేదు. 7:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ చేసింది. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని ఇక్కడికి వచ్చాను. నా ఫ్యూచర్ మారాలి సార్, అంతే. నా పాపని, నా కూతురు కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈ స్టేజ్ మీద నుంచొని చెప్తున్నాను, మీ ఫ్యూచర్కి ఏం కావాలో నా సైడ్ నుంచి హెల్ప్ చేసి పెడతా. ఓకే, నాకు పని కావాలి సార్, నేను పని చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. పని చూపించాను. ఏదైనా ఇబ్బంది పడితే సారీ అండి, ఈరోజు నేను ఎంతో ప్రాబ్లం చెప్పుకున్నాను. ఏం పర్లేదమ్మా, దాని గురించి ఏం ఆలోచించుకో. ఎక్కడో చోట బయటికి రావాలి కదా. చాలా సార్, ఎవరు సపోర్ట్ లేదు. నా హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. నాకు ఇక్కడ నాకు మమ్మీ డాడీ లేరు, మా అక్కకు భర్త చనిపోయిన 3 కూతురు, నాకు హెల్ప్ ఎక్కడ లేదు సార్. నా భర్త కూడా నాకు ఎంకరేజ్ చేయడు, నా కూతురు మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. ఎవరు సపోర్ట్ లేకుండా నేను వచ్చింది సార్. నాకు కావాల్సింది పని. మీ డాటర్కి నేను మళ్ళీ చెప్తున్నాను, జాబ్ అయితే ఎప్పుడు కావాలనుకున్నా కూడా మా ఆఫీస్ దగ్గరికి రా, ఇలా నాగరాజ్ సార్ చెప్పారు, CEO సార్ చెప్పారు, నేను కలవాలని చెప్పేసి చెప్పు. నీకు ఎప్పుడన్నా నీ కూతురికి జాబ్ కావాలనుకుంటే నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఓకేనా? సో వీళ్ళు రమేష్ మేకప్ స్టూడియోకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇక్కడ 33 days కోర్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ రేటింగ్ భాషల్లోనే ఏ విధంగా ఉంటుందనేది సో ఒక్కసారి అడిగి తెలుసుకుందాము. రేటింగ్ ఇస్తారా?
వెరీ గుడ్. ఒక్కసారి ఎంత ఇస్తారనేది మీకు మీరే మార్క్స్ వేసి చూపించండి. సో ఒక్కసారి చూపించండి మా ఆడియన్స్కి రేటింగ్ ఎంత ఇస్తారు అనేది. ఓకే, 5 out of 5, 5 స్టార్. గుడ్, గ్రేట్. సో 5 out of 5, ఫెంటాస్టిక్. అండ్ మీ కాన్ఫిడెన్స్కి, ఇక్కడ వీళ్ళు పెంచిన క్వాలిటీకి అండ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసిన విధానానికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాదు, ఇచ్చిన రేటింగ్ కూడా అదిరిపోయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని అండ్ మీరు ఏదైతే ఫ్యూచర్ని ఇక్కడ అనుకుని వచ్చారో అది ఇంకా డబుల్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. స్కిల్ ఎక్కడుంటే ఏంటి? స్కిల్ ఎక్కడుంటే రమేష్ అకాడమీ అక్కడ ఉంటుంది. రమేష్ అకాడమీ ఎక్కడుంటే ఏంటి? ఎస్, రమేష్ అకాడమీ ఎక్కడుంటే అక్కడ బ్యూటీ ఉంటుంది. సో ఈరోజు 33 రోజుల కోర్సు పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇవాళ కాన్ఫిడెంట్ తోటి మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలి అనేటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ భాషల్లోనే రేటింగ్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో రేటింగ్ ఎంత ఇస్తారు? ఏంటి? 5 out of 5. సో చూశారు కదా, మీరు కనుక జాయిన్ అవ్వాలి రమేష్ అకాడమీలో అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.